మనం స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటే అది కూడా ఒక రకంగా ప్రతిచర్య అవుతుంది. ఒక కట్టుబాటును తీసుకొస్తుంది. మనం కట్టుబాట్ల పరంపరను ఎదుర్కోవాలి. ఈ ప్రతిచర్య పరంపరలను ఎదుర్కోవాలి. మనం స్వేచ్ఛ మనం ప్రతిసారి కూడా స్వేచ్ఛను పొందుతున్నామంటే అది కూడా సత్యం కాదు. గతం తాలూకు కొనసాగింపు మాత్రమే. ఇరుక్కుపోయిన మనసు స్వేచ్ఛగా ఉండలేదు. మనం స్వేచ్ఛ ఎలా వస్తుంది? మనం ప్రత్యక్షంగా మనం అప్పటికప్పుడు మనం మన ప్రవర్తన మనం చూడటమే మన ప్రవర్తన వల్లే మనకు స్వేచ్ఛ వస్తుంది. మనం తక్షణమే చూడాలి. ఎలా అంటే ఒక ప్రమాదం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదాన్ని మనం తక్షణమే చూస్తాం. దాన్ని మనం ఎదుర్కొంటాం. అలాగే మనం సత్యాన్ని మన స్వేచ్ఛను ఎలా పొందుతామంటే మనం మన మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని స్వేచ్ఛగా ఉండటానికి ఎలా తీసుకెళ్తుందంటే మన సమయం. మనం అది ఎలా అంటే మనం తక్షణం ప్రతి జరుగుతున్న దానికి మనం ప్రతిచర్య మనల్ని ముందుకు తోస్తుంది. మనంతట మనం స్వేచ్ఛగా ఉండలేం. అక్కడికక్కడ మన ప్రవర్తన తీరే అది మనం స్వేచ్ఛగా ఉండేలా చేస్తుంది. కనుక మన ప్రవర్తనని మనం స్వేచ్ఛగా తక్షణం మనం చూసుకోవాలి. అదే మన స్వేచ్ఛ. దాని నుంచే మన కట్టుబాట్లు అన్నిటి నుంచి మనం విడిపడతాం. ఇది కృష్ణమూర్తి గారి మాట. మనం ఈరోజు మళ్ళీ కొంత చెప్పుకున్నాం. కొంచెం క్లిష్టంగానే ఉంటాయి, కానీ మన స్వేచ్ఛను ఎలా పొందాలి, స్వేచ్ఛను ఎలా అనుభవించాలి, స్వేచ్ఛగా దేన్ని స్వేచ్ఛ అంటారు, దేన్ని కట్టుబాట్లు అంటారు, మనమే ఇవన్నీ చుట్టుకుంటాం. దాని నుంచి మనం విడిపడాలి. మనం స్వేచ్ఛగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలి.